రంగారెడ్డి జిల్లా నాగోల్ డివిజన్లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈటెల. మొత్తం కాలిపోయింది. మాకు బట్టలు లేవు, ఏం లేవు. మన పండడానికి మొత్తానికి ఏం తినలేము. ఇది ఎవరు చేసిందే కదమ్మా. పెట్టుకున్న సామాన్లు బంగారం కావచ్చు, బట్టలు కావచ్చు, కాలిపోయినాయని చెప్పి సరే ఏది ఏమైనప్పటికీ అందరికి ఇక్కడ ఎంతో కొంత సాయం చేసేటువంటి ఆస్కారం ఉంది. ఇది ఒక పని. రెండోది ఏంటంటే గతంలో కూడా ఒకసారి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ 600 పైచిలకు మందికి ఇక్కడ మీరు పట్టాలు ఇప్పించిండ్రు. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఎందుకో అది మిస్ఫైర్ అయింది. నేను అంటున్నా, ఈ 30 గజాల ఇల్లు కట్టుకోవడం అంత ఈజీ కాదు. దీన్ని మొత్తంగానే ఈ కాలనీ మొత్తం ఇక్కడనే అందరికీ మంచిగా 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు ఒక మంచి కాలనీ కట్టించుకుంటే మీరు కూడా మంచిగా ఉంటారు. లేకపోతే ఇట్లే పోతాయి. మంచి లొకాలిటీ కాబట్టి మీకు సైకిల్ కూడా లోపల పోయి దుర్భరంగా ఉంది. అది మనుషులు బతికేది కాదు, అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు కనుక వచ్చేస్తే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అర్బన్ హౌసెస్ కింద, రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఎవరికి వాళ్ళుగా ఇండివిజువల్గా ఇస్తే కట్టుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి ఈ 30 గజాలను మీరు కట్టుకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి అందరికి కలిపే ఒక మంచి కాలనీ, సాయి నగర్లో మంచి కాలనీ కట్టిస్తే బాగుంటుంది. డెఫినెట్గా ఇది అవగొట్టే బాధ్యత కానీ మీకంటే పేదలు ఎవరు ఉండరు. కాబట్టి పొట్ట చేత పడుకొని ఎక్కడి నుంచో ఇక్కడికి బతికొచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఈ బతుకుతున్నాం అంటే ఇంకా మనకి ఎక్కడ దిక్కుంటే ఈ బతకం. కాబట్టి దుక్కు లేకనే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి తప్పకుండా దీన్ని మేము మధ్యాస్కి గవర్నర్ వారు గవర్నమెంట్తో మాట్లాడతాం, నేను కూడా మాట్లాడతాం. పేదలకు పనిచేసే విషయంలో ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా ఉండదు. తప్పకుండా పేదలకు పని చేయాల్సిందే ఎవరైనా. ఇది పార్టీల పరమైనది కాదు, ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, పేదలకు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు బియ్యం వారిస్తారు, మేము ఇస్తారు, ఇంకా పేదోళ్ళు అని చెప్పి ఇచ్చిపెట్టలు ఉంటారు, బట్టలు ఇచ్చిపెట్టలు, ఇవన్నిటితో పాటుగా ఎంఆర్ఓ గారి ప్రభుత్వపరమైన సాయంతో పాటుగా ఇక్కడ ఇది ఎన్నటికైనా గిట్టే ఉంటుంది. ఇంతకుముందు 2012లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఉన్నాయన్ని సంపాదించుకోవడానికి కథం అయిపోయింది. ఏం మిగిలకుండా పోయింది.